17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, ఆ రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయునట్టు ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అని వ్రాయబడింది. దేహమునకు ప్రధానమైనది ప్రాముఖ్యమైనది ఏటట రక్తం. ఆ రక్తమే దేహానికి ప్రాణమంట. ఈ రక్తమే ఈ దేహములో లేకపోతే ఈ దేహం ఇంకా పని చేయదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగములలో నుండి మనం గనక చూస్తే అలాంటి దేహానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, దేహమునకు ఎంతో ముఖ్యమైనటువంటిది, ప్రాణమై ఉన్నటువంటి రక్తమే గనుక ఆ రక్తానే, ఆ ప్రాణమై ఉన్నటువంటి రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అర్పించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు దేహమునకు ఏదైతే ప్రాముఖ్యమైనదో, దేహానికి ఏదైతే ముఖ్యమైనదో, దేహానికి ఏదైతే అతి ప్రాముఖ్యమైనదై ఉన్నదో, ఆ అతి ప్రాముఖ్యమైనదై ఉన్నటువంటి ఆ యొక్క ప్రాణము అనగా ఆ రక్తమునే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో చిందించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, మానవుని యొక్క పాపము పరిహరించబడాలంటే, మానవుడు చేసినటువంటి పాపములు, తప్పిదాలు, దోషములు అవి కడగబడాలంటే కోడె రక్తముతో సరిపోదు. కోడె రక్తం సరిపోదు, ఎడ్ల రక్తం సరిపోదు, పశువుల రక్తం సరిపోదు, ఏ జంతువు యొక్క రక్తం కూడా సరిపోదు. మానవుని పాపములు పరిహరించబడాలి, అవి కడగబడాలంటే సాక్షాత్తుగా దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శరీరములో నుండి చిందించబడినటువంటి రక్తము మాత్రమే మానవుని యొక్క పాపమును కడగటానికి సరైనటువంటిది, శక్తి గలది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని అమూల్యమైనదిగా ఎంచారు, పవిత్రమైనదిగా ఎంచారు, పరిశుద్ధమైనదిగా దానిని చూస్తూ ఉన్నారు. ఆయన రక్తం నిర్దోషమైనది, ఏ పాపము, ఏ కల్మసము లేనటువంటిది, ఏ కలంకము లేనటువంటిది, ఏ విధమైన అపవిత్రత కలగనటువంటిది, లేనటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. దేవునికి బిడ్డలారా, నీతిమంతుని యొక్క రక్తం యెహోవాకు మొరపెట్టింది. యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆ మొర్రను దేవుడు విన్నాడు. వినిన తర్వాత ఆ మొర్ర విషయంలో దేవుడు విచారణ చేయటానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ విచారణ అంటే, ఈ యొక్క కయీనును దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కయీను, నీవెక్కడా? అలాగే నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముడు ఎక్కడా అని అడిగేసరికి ఈయనలో ఒక అసహనము, కోపము. అప్పటికి ఆయన మైండ్ అంతా కూడా బాగులేదు, ఆయన మనసంతా కూడా బాగులేదు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆటోమేటిక్ గా ఒక పొరపాటు చేసినటువంటి వ్యక్తికి, ఒక తప్పు చేసినటువంటి వ్యక్తులకు, ఇంకెవరికైనా సరే ఒక తప్పు చేసి ఉంటే ఆటోమేటిక్ గా వారి యొక్క మనసు, వారి యొక్క మైండ్ ఒక ఆర్డర్ లో ఉండదు. అడిగినప్పుడు ఆయన ఇస్తున్న జవాబు ఏమిటంటే, నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా? నాకు తెలియదు, నేను చూడలేదు. అబద్ధం ఆడుతూ ఉన్నాడు, బుకాయిస్తూ ఉన్నాడు, చాలా ఎదురు తిరుగుతూ ఉన్నాడు, తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆయన అంటూ ఉన్నాడు, నా తమ్ముడు నాకు తెలియదని నీవు చెప్పావు కదా, నీ తమ్ముని రక్తం, నేలలో ఒలికించబడిన నీ తమ్ముని రక్తం నాకు మొరపెట్టింది. ఏమని మొరపెట్టిందని చెప్పాను. ఏమని మొరపెట్టిందంటే క్షమించుమని మొరపెట్టింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఎందుకు చంపాడు అని దాని కారణం మీకు నేను చెప్పాను, అసూయ అని. ఏంటి? అక్క మీద అసూయ పడింది. రాహేలు లేయా మీద అసూయ పడింది. ఇస్సాకు మీద ఫిలిస్తీయులు అసూయపడ్డారు. అబ్రహాం మీద అసూయపడ్డారు. రోజు రోజుకు వారు ఎదుగుతూ ఉంటే, వారు అభివృద్ధి చెందుతూ ఉంటే, వారు విస్తరిస్తూ ఉంటే, అన్ని విధాలుగా వారు బాగుపడుతూ ఉంటే, ఆ బాగుపడుతున్నటువంటి పరిస్థితిని చూసి వారు సహించలేకపోయారు, వారు ఓర్చుకోలేకపోయారు, వారు భరించలేకపోయారు, వారు అసూయతో నిండిపోయారు. ఈ రోజున మన జీవితాలలో కూడా మన మీద అసూయపడేటువంటి వారు మన చుట్టుప్రక్కల ఎంతో మంది ఉంటారా లేదా? ఎందుకు? నీ పొలం బాగా పండి పక్కవాడి పొలం జాగ్రత్త, ఒకవేళ గనక పండలేదనుకోండి సరిగ్గా, ఆడే నీ మీద అసూయపడుతుంటాడు కదా. అరే, నా పొలమేమో పాడైపోయింది, ఈయన పొలమేమో బాగా పంట వచ్చింది. అసూయ. నీవు బాగుపడుతుంటే అసూయ, నీవు సంతోషంగా ఉంటే అసూయ, నీ బిడ్డలు ప్రయోజకులు అవుతుంటే అసూయ, మీ కుటుంబంలో మీరు చేస్తున్నటువంటి పనిపాటులలో మీరు బాగుపడుతుంటే, పనిపాటులలో కూడా మీరు చక్కగా లాభములు ఆదాయములు పెరుగుతూ ఉంటే అసూయ. గమనించండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. ఏమి లేనివారు? బుద్ధి లేనివారు. అది అండి, అసూయ ఏం చేస్తుంది? నీవు అవతల వాడిని అసూయపడుతూ ఎంతకాలము నీ మనసులో ఆ అసూయ నిండిపోయి, అది రోజు రోజుకు అది ఒక జబ్బులాగా తయారైపోయి, ఆ అసూయ చేతను నీవు చచ్చిపోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ఏదో అనుకుంటున్నారు. అసూయ నిన్ను చంపేస్తుంది, అసూయ నిన్ను నాశనం చేస్తుంది, అసూయ నిన్ను పాడు చేస్తుంది, అసూయ నిన్ను భూమి మీద లేకుండా చేస్తుంది. అందుకు మనం అలాంటి దానిని మన మనసులో కలిగి ఉండాలా? మన జీవితంలో అలాంటి అసూయను కలిగి ఉండాలా? ప్రేమించాలా? స్థానం ఇవ్వాలా? నో, ఇవ్వడానికి వీల్లేదు. కొన్నిసార్లు పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులను, అమ్మా చెల్లి తెల్లగొచ్చింది, నేనేమో నల్లగైపోయాను, ఎందుకమ్మా నేను నల్లగ పుట్టాను? అందంగా ఉంటే కూడా పక్కన ఉన్నటువంటి వారు ఒకవేళ గనక అందంగా కనబడితే అందం చూసి కూడా అసూయపడతాం. మంచి బట్ట వేస్తే అసూయపడతాం, మంచి నగలు నట్రాలు వేస్తే అసూయపడతాం, మంచి తిండి తింటే అసూయపడతాం, మంచి ఇల్లు కడితే అసూయపడతాం, మంచిగా వారు ఎదుగుతూ ఉంటే బాగుపడుతూ ఉంటే అసూయపడతాం, వారి వ్యాపారాలు బాగుపడుతుంటే అసూయపడతాం. భార్య భర్తలు సంతోషంగా ఉంటే కూడా కొంతమంది చూడలేరు, అసూయ కదా. ఇలాంటి అసూయను ఎవరైతే ప్రేమిస్తారో, ఇలాంటి అసూయ బుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో ఆ అసూయే వారిని చంపేస్తుంది, వారి ప్రాణాన్ని అదే తీసేస్తూ ఉందట. జాగ్రత్తగా గమనించండి. అసూయ ఒక క్యాన్సర్ రోగం లాంటిదని మీకు నేను చెప్పాను. అది రోజు రోజుకు లోపట ముఖ్యమైనటువంటి భాగాలు అవయవాలను అది తినివేస్తూ ఉంటది, అది కనబడదు. కుష్ఠరోగం కూడా అలాంటిదే. నీలో ఉన్నటువంటి ప్రతి అవయవాలను అది రోజు రోజుకు తినివేస్తూ ఉంటది. ఆ పుండు అలా ప్రాకిపోతూ ఉంటది. నీ ప్రాణం తీసే వరకు అది నిన్ను వదిలిపెట్టదు. అసూయ అనేటువంటిది నీ ప్రాణాన్ని తీసే వరకు నిన్ను వదిలిపెట్టదు. అందుకే దానిని నువ్వు వదిలిపెట్టడానికే ప్రయత్నం చేయాలి. నీకు చేతనవ్వడం లేదా? ప్రభుని అడుగు, ప్రభు నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఇలాంటి గుణము, ఇలాంటి బుద్ధి, ఇలాంటి జీవితం నేను కలిగి ఉన్నాను, అది నీకెంత మాత్రం ఇష్టం కాదు ప్రభువా. నీకు ఇష్టము కాని దానిని నేను నా హృదయంలో నేను కలిగి ఉన్నాను, నా మనసులో కలిగి ఉన్నాను.
కాబట్టి దీనిని నా నుండి తీసివేయమని ప్రభుని అడిగే వారముగా ఉండాలి. ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 106:16 చదవండి. 106:16 కీర్తనల గ్రంథం 106:16 వారు తమ దండుపాలెములో మోసేయందును యెహోవా వాక్కు ఆ ప్రతిష్ఠితుడైన అహరోనునందును ఏం చేశారట? అసూయపడ్డారట. దండు అంటే గుంపు. దండు అంటే గుంపు. ఒక వర్గం వారు, ఒక గుంపు వారు ఎవరి మీద అసూయపడుతున్నారట? మోసే మీద, అహరోను మీద వారు అసూయ పడ్డారు. అంటే సేవకుడిని కూడా వదలలేదు. అసూయ పడేటువంటి బుద్ధి ఎవరిలో ఉన్నా, ఏ మనిషిలో ఉన్న వారు ఎదగరు. వారు ఎప్పటికీ కూడా వారు అసూయ చేతనే వారు తమ ప్రాణాలు పోగొట్టుకోవడమే తప్ప మరొకటి ఏది కాదు. దేవుని సేవకుల మీద కూడా వారు వదలలేదు అసూయపడటం. దైవజనుల మీద కూడా అసూయపడటం వారు విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని సంఘమా, మన జీవితంలో మనం అలాంటి అసూయ కలవారముగా మనం ఉండడానికి వీల్లేదు. అసూయ అనేటువంటి మనిషిని ఏం చేస్తుందంటే, అవసరం వస్తే అవతల మనిషిని చంపేటట్లు కూడా చేస్తుంది. చంపడానికి కూడా ఆ మనిషిని ప్రేరేపిస్తుంది, ప్రాణం తీయడానికి కూడా ప్రేరేపిస్తుంది. వారిని ఏదో రకంగా నష్టం చేయాలి, నాశనం చేయాలనేటువంటి దాని విషయంలో కూడా ఈ అసూయ అనేటువంటి మనిషిని మార్చేస్తూ ఉంది. ఒక మూర్ఖుడుగా మారుస్తుంది, ఒక భయంకరమైన హంతకుడుగా మారుస్తుంది. కయీనును హంతకుడుగా మార్చలేదు అసూయ, మార్చింది. తన తమ్ముడినే, తన తోడబుట్టిన వాడినే చంపేశాడు అంటే ఒక హంతకుడుగా కూడా మారుస్తూ ఉంది, ఒక క్రిమినల్గా మారుస్తూ ఉంది. అందుకే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మన హృదయములో అలాంటి అసూయకు చోటు ఉండకూడదు. రాత్రి నేను మీతో చెప్పాను, నీ ఎదుట వాడు బాగుపడుతుంటే నువ్వేమనుకోవాలంటే, ప్రభువా నన్ను కూడా ఏదో ఒక రోజున నా సహోదరుని దీవించావు కదా, నన్ను కూడా దీవిస్తావు, నీకు స్తోత్రం ప్రభువా అనాలి. నా తోటి వారు బాగుపడ్డారు. మన జీవితంలో మనకు ఎలా ఉండాలంటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇలాంటి మనసు మన జీవితంలో కావాలి. దైవజనులైనటువంటి మోసే, అహరోనుల మీద వారు అసూయపడ్డారు, ఈర్ష్యపడ్డారు. యేసు ప్రభు వారు ఎటువంటి ఘోరమైన కార్యము చెయ్యలేదని, యేసు ప్రభు ఎలాంటి నష్టము పడేటువంటి పని చెయ్యలేదని, ఆయన నీతిమంతుడని, నిర్దోషని, ఆయన పరిశుద్ధుడని, పాపము లేనివాడని, తప్పు ఎలాగ కూడా ఆయన చేయలేదని చక్రవర్తి అయినటువంటి పిలాతుకు అర్థమైపోయింది. అయితే యేసు ప్రభుని తన దగ్గర తీసుకొచ్చి అప్పగించింది, సిలువ వేయమని చెప్తున్నది ఎందుకంటే, యేసు ప్రభు మీద అటు వారికి ఏం పుట్టింది, కలిగింది అసూయ. అంటే దేవుడి మీద కూడా అసూయ పడటం మొదలెట్టారు. మనుషుల మీద అసూయ పడటం మనుషులతో ప్రారంభమైనటువంటిది, దేవుని మీద కూడా అది దేవుని దగ్గర వరకు వెళ్ళిందంటే, అంతవరకు వారిని నడిపించిందంటే, ఈ అసూయ అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రమాదకరమైనది, ఎంత ఘోరమైనది, ఎంత హేయమైనది, ఎంత నీచమైనది. ఒక మంచి వారి మీద కూడా అసూయ పడేటట్లుగా చేస్తూ ఉంది. నువ్వు అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావంటే దేవుడికి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు అవన్నీ చూస్తూ ఉన్నాడు. నీ మనస్సు ఎలాంటిదో, నీ బుద్ధి ఎలాంటిదో, నీ గుణం ఎలాంటిదో, నీ ఆలోచన ఎలాంటిదో, ఎవరి మీద ఎలాంటి నువ్వు ఆలోచన కలిగి ఉంటున్నావో అవన్నిటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని చక్రవర్తి అయినటువంటి పిలాతు దగ్గరికి తీసుకొచ్చి సిలువ వేయమని వారు కేకలు వేస్తూ ఉన్నారు. కానీ పిలాతుకు అర్థమైంది, పిలాతు తెలుసుకున్నది, పిలాతు గ్రహించింది ఏంటంటే, యేసు ప్రభు ఎటువంటి నేరం చేయలేదని, ఎలాంటి తప్పు చేయలేదని, ఎటువంటి పాపము చేయలేదని, ఎటువంటి దొంగతనము చేయలేదని,
ఎలాంటి దేశద్రోహము చేయలేదని, ఎవరిని నష్టపరచలేదని, ఎవరిని చంపలేదని ఈ యొక్క పిలాతు చక్రవర్తికి పూర్తిగా గ్రహింపు కలిగింది. కానీ వారు చేస్తున్నటువంటిది ఏంటంటే యేసు ప్రభు వారి మీద అసూయ. ఎందుకు అసూయ పడ్డారు తెలుసా? ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారి వెనుకతలు వెళ్ళిపోతూ ఉన్నారట. మనుషులందరూ యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ గుంపులు గుంపులు కనబడుతూ ఉన్నారట. తండోపతండం మనుషులు కనబడుతూ ఉన్నారు. రోజు రోజుకు భక్తులు పెరిగిపోతూ ఉన్నారు సంఖ్య. దీనిని చూసిన వారికి ఏమి కలిగింది? మనసులో అసూయ. ఈ అసూయ చేతనే ఆయనను సిలువ మ్రానుకు ఎక్కిస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైనదండి! మన జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నాయి కదా. మనుషులు మనం ఎంత భయంకరమైన వారు. బయట ఏమో చాలా చక్కగా కనబడుతూ ఉంటాం. బయట కనబడే ప్రజలకు వారి కంటికి ఎలా కనబడుతూ ఉంటామంటే ఒక అమాయకుల్లాగా కనబడుతూ ఉంటాం. ఎవరికి హాని చేయని వారిలాగా కనబడుతూ ఉంటాం. ఎవరికి ఎలాంటి నష్టం కలిగించని వారిలాగా కనబడుతూ ఉంటాం. కానీ లోపట ఉన్నదే కనబడకుండా ఇది ఎంత భయంకరమైనటువంటి కుళ్ళుతో, కపటముతో, కుతంత్రముతో, కుయుక్తులతో నిండిపోయి ఉన్నదో అవన్నిటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభుకు తెలియనటువంటిది ఏది? ఆయన కంటికి కనబడినటువంటిది ఏది? మన హృదయంతరంగమును ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. మన అంతరింద్రియములను ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నాలో ఏ లోపమైన ఒకవేళ ఉందేమో, నాలో ఏ పాపమైన ఉందేమో, నాలో ఏ తప్పిదమైన ఉందేమో, నాలో ఎటువంటి దోషం ఏమైనా ఉందేమో నన్ను పరిశీలించు అంటున్నాడు. నా హృదయమును, నా మనస్సును, నా ఆలోచనలను, నా తలంపులను అన్నిటిని కూడా నీవు పరిశీలించు, 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 పరీక్షించు. ఈ మాట అనాలంటే ఎంత కలేజం ఉండాలి, ఎంత యథార్థత ఉండాలి, ఎంత నీతి ఉండాలి, ఎంత పరిశుద్ధత ఉండాలి, ఎంత న్యాయమైనటువంటి నడత మన జీవితంలో ఉండాలి. నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు అనే ఈ మాట, నాలో ఏ దోషమైన ఉందేమో, నాలో ఏ దోషము లేదు, ఒకసారి నువ్వు పరీక్షించు, చూడు. తన విశ్వాసాన్ని, తన యొక్క భక్తిని, తన యథార్థతను భక్తుడు ఏం చేసుకుంటున్నాడంటే దేవుని ఎదుట తాను రుజువు పరుచుకుంటూ ఉన్నాడు. అసూయ. ఈ అసూయ అనేటువంటిది ఎవరి జీవితంలో కూడా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఆ అసూయ అనేటువంటిది ఉంటే ఆ అసూయ మనల్ని ఏం చేస్తుందట? చంపివేస్తూ ఉంది.